నమస్తే, వెల్కమ్ టు విజిల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఇప్పటికే ఈ సినిమాపై తారక్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. కొన్ని నెలల క్రిందటే షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ నెలలో షూటింగ్ రీస్టార్ట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అప్డేట్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి చేసిన పోస్ట్తో ఈ సినిమా షూటింగ్ పునర్ప్రారంభంపై క్లారిటీ వచ్చేసింది. మరి ఆమె షేర్ చేసిన పోస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్టీఆర్ నీల్ సినిమాకు చాలా అవాంతరాలు వచ్చాయి. కాగా డిసెంబర్ 13 నుంచి షూటింగ్ మళ్లీ షురూ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేసింది. ఇందుకోసం ప్రశాంత్ నీల్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్యే స్వయంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో చెప్పారు. నాన్న షూటింగ్ కోసం ఇంటి నుంచి వెళ్తే తను బాధపడుతుంటుంది. నాన్న షూలు ధరించి ఇవ్వడానికి మారం చేస్తుంటుంది. అలాగే నాన్నను బయటకు వెళ్ళనీయకుండా డోర్కు అడ్డంగా నిల్చుంటుంది. కానీ ఎట్టకేలకు ఎంతో బాధపడుతూ గుడ్ బై చెప్తుంది. షూటింగ్ రీస్టార్ట్ అవుతుంటే నాకు హ్యాపీగా ఉంది. ఎన్టీఆర్ నీల్ అని లిఖితారెడ్డి పోస్ట్కు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్లో ప్రశాంత్ నీల్ను వెళ్ళనీయకుండా తన కూతురు డోర్కు అడ్డంగా నిల్చుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. అందులో పాప డోర్కు అడ్డంగా నిలబడి ఉంది. అంతేకాకుండా నీల్ వేసుకునే షూలను తను వెనుక దాచి ఇవ్వకుండా మొండి పట్టు పట్టినట్లు కనిపిస్తుంటుంది. ఇక రెండు చేతులు డోర్కు బలంగా అడ్డుపెట్టి మారం చేస్తుండటంతో నన్ను వెళ్ళనివ్వు అన్నట్లుగా కూతురుపై ప్రేమ చూపించారు నీల్. లాస్ట్ హగ్ చేసుకుని షూటింగ్ కు బయలుదేరతారు. తండ్రి కూతుళ్ల మధ్య ఈ అనుబంధం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ సినిమాల్లో వైలెన్స్ చూపించే ప్రశాంత్ ఇలా తనలోని ఎమోషనల్ సైడ్ కూడా చూపించడంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరికొందరు ఏ కూతురికైనా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుందిలే అని కామెంట్ చేస్తున్నారు.